3, 2, 1, go! ఏ చోటైనా నీతో లేడా కాచే పైవాడు నీ నీడై జాడై చెలికాడై నడిపిస్తూ ఉంటాడు చిరునమ్మకమిస్తే చాలు నీ నమ్మిన బంటవుతాడు తన ఊపిరి వంతెన చేసి పెను కడలిని దాటిస్తాడు నీ తెల్లని మనసుకు చల్లని చూపుల దీవెనలిస్తాడు ఆంజనేయుడు నీవాడు నీలోనే ఉన్నాడు నీ వాడై బలమిస్తాడు నీ తోడై గెలిపిస్తాడు ఆంజనేయుడు నీవాడు నీతోనే ఉన్నాడు నీ వాడై బలమిస్తాడు నీ తోడై గెలిపిస్తాడు ఎందుక కంగారు వద్దులే బంగారు నిప్పులాంటి ఆశయాన్ని అంటదు ఏ కీడు మనసులో కన్నీరు తలచిన తనవారు కరిగిపోయే రగిలిపోయే తోడు నీకున్నాడు సాయమంటే ఆయువిచ్చే వాయుపుత్రుడు వీడు గుండె గుడిలో నిన్ను కాచే కండగల మునగాడు Okay, 2, 4, 11. Well done, super. Congratulations. చాలా బాగా ఆడారు ఇద్దరికి కోసం గట్టిగా చెప్పండి కమాన్. సో వాళ్ళ అమ్మ అనుకుంటున్న ఆ టిఫిన్ బండి కోసం వీళ్ళ వంతు మొదటి ప్రయత్నంలో ఆ టిఫిన్ బండిలో ఉండాల్సిన కొద్దిపాటి సామాన్లైనా వీళ్ళు సంపాదించేశారు ఈ ప్రయత్నంతో. లక్ష్మీదేవి తలుపు తట్టింది ఓ, 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 లక్ష్మీదేవి తలుపు తడితే అంతా శుభమే. ఏ స్కూల్లో చదువుతున్నాను? పేపర్ మిల్ స్కూల్లో చదివేవాళ్ళం రాజమండ్రిలో. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో వేస్తారు. ఎందుకనమ్మా ఎప్పుడు మారావు? మా డాడీకి ఒంట్లో బాగోలేదు దగ్గర నుంచి మా అమ్మ వాళ్ళు మార్చేద్దాం అన్నా నేనే మారిపోతానని అన్నా. సమస్యను చూసి నేనే మారిపోతాను. సో ఇప్పుడు మనం నలుగురం కలిసి మరో ప్రయత్నం చేస్తాం. ఈ ప్రయత్నం సక్సెస్ఫుల్ అయితే తనకు ఆపరేషన్ అయ్యే ఖర్చు ఇంకొంచెం మనం సంపాదించవచ్చు. సరేనా? లెట్స్ వెయిట్ కమ్ ఆన్. సో ఇప్పుడు వెనకాల నుంచి వాళ్ళు బాల్ విసురుతారు. వీళ్ళ చేతిలో తాళ్ళు ఉన్నాయి, తాళ్ళలో మధ్యలో 2 బకెట్లు ఉన్నాయి. ఆ బకెట్లోకి వాళ్ళు విసిరే బాల్ పడాలి. ఓకే, ఈ ఆట పేరే బొచ్చు బంతి. బొచ్చులో బంతి. సో ఇప్పుడు మీరిద్దరూ చాలా జాగ్రత్తగా విసరండి అమ్మా. మీరు ఎప్పుడైనా క్లాస్లో పెన్లు కానీ బుక్లు అలా విసిరే అలవాటు ఉందా? ఉండే ఉంటుంది. కాబట్టి మినిమం ఆ బకెట్లో 5 బాళ్ళు ఉండాలి. సరేనా? రెడీ, 3, 2, 1, గో. ఎవ్వరు వీరెవరు ఎవరికి వరుసకు ఏమవరు అయినా అందరి బంధువులు జయ హో జనతా. ఒక్కరు కాదు 7 దేవుడు పంపిన సైనికులు సాయం చేసే సాయుధులు జయ హో జనతా. వెనుకడుకైపోరు మనకెందుకు అనుకోరు జగమంతా మనదే పరివారం అంటారు. ప్రాణం పోతున్నా ప్రమాదం
సైనికులు సాయం చేసే సాయుధులు జై హో జనతా Five, four, three, two, one. ఆ తాడిని అటు ఇటు ఊపాలమ్మా, పట్టుకుని నుంచునున్నారు. బట్ మీ వంతు ప్రయత్నం మీరిద్దరు చేశారు. వాళ్ళు మాత్రం చక్కగా గురి చూసుకుని 30 కింద వేశారు, 3 లోపల వేశారు. అలా వేసుకుంటూ వెళ్ళి ఒరిజినల్ టాస్క్ని దాటారు. కాబట్టి నలుగురికి కంగ్రాచులేషన్. సో ఇప్పుడు మీ నలుగురి చేతుల మీదుగా ఆ అబ్బాయికి ఆపరేషన్ కావాల్సిన డబ్బులో 20,000 రూపాయలు మీ చేతుల మీదుగా అందబోతుంది. లక్ష్మీదేవి తలుపు తట్టింది ఓ, 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 ఓ. మా ఉన్న పరిస్థితుల ప్రకారం అంటే మీరు డబ్బు పంపించినా ఇక్కడ ఉపయోగపడలేదు. ఇక్కడ మీరు అనుకున్న వాటికి దేనికైతే పంపించారో డబ్బులు, సో సొంతంగా ఒక చిన్న ఇల్లేనా ఉండాలి మీరు అందరూ ఉండడానికని, అండ్ ఇక్కడున్న మీ కొడుకు మీ భర్త మంచిగా ఉండాలని కోరుకున్నారు మీరు. అవును సార్. అందుకే అంత దూరం వెళ్ళి పని చేయడానికి వెళ్ళారు. అవునండి. సో మీరు తిరిగి వచ్చిన తర్వాత నుంచి కూడా ఆయన పని చేస్తూ ఉంటారా? ఇప్పుడు పని చేస్తారు. ఇప్పుడు చేతలేదండి, అప్పుడు చేసేవారు. ఎన్నాళ్ళైందమ్మా మానేసి పని చేయడం? 6 సంవత్సరాలు అవుతుందండి. 6 సంవత్సరాల్లో ఇప్పుడు ఎవరైనా చనిపోతే గోతులు తవ్వుతాకి వెళ్తారు కదండి, ఆ గోతులు తవ్వుతాకి వెళ్తాడండి. వెళ్ళి ఆ డబ్బులు ఇస్తారు, అక్కడే తాగేసి అక్కడే పడుకుంటాడండి. 5 రోజులు 6 రోజులు వారం రోజులు గృహం ఇంటి దగ్గరికి రాడండి. మనిషి ఏమైపోవడాన్ని ఎదుక్కిని మళ్ళీ నేనే వెళ్ళి తీసి తెచ్చుకుని స్నానం చేపించి ఇంటికాడ పెడతానండి. ఇంటికాడ కూర్చుంటే చాలు అని నేను సంతోషిస్తానండి. ఒక్కొక్కసారి అయితే 15 రోజులు 20 రోజులు రాడండి అసలు ఇంటికి. స్నానం చేయడండి, అసలు ఒంటి శుభ్రం ఉండదు. ఆ స్థితిలో దేని స్థితిలో ఉంటాడండి అతను. ఎక్కడుంటాడు ఆ 15 రోజులు? అవన్నీ ఎక్కడుంటారు ఆయన? అక్కడక్కడ పడుకుంటాడండి. కొబ్బరికాయలు మాకు గోదావరి దగ్గర నుండి చించినాడ ఆ తోటలంటే వెళ్ళిపోయి కొబ్బరికాయలు ఈయనలు తీసుకుంటాడండి. అతను పొట్ట కోసం అతను చూసుకుంటాడండి. అలా తీసుకుని తాగేసి అక్కడక్కడే పడుకుంటాడండి, ఇంటికి మట్టుకు రాడండి. ఎక్కడికన్నా పెళ్ళిళ్ళకి వాటికి వెళ్తే ఎంతోమంది ఎత్తుపడుతున్నారండి. ఎత్తుపడిచినప్పుడు ఎంతో బాధ కలుగుతుందండి. ఎందుకు ఈ బతుకు బతకాలి నేను అనేసి ఎంతో దుఃఖపడుతున్నానండి. కొంతమంది అయితే భర్త ఇలాగ ఉన్నాడు, దీనికి ఇలా ఉండాలి అలా ఉండాలని ఎంతోమంది అని సూతిపోటు మాట్లాడుతున్నారండి. నేను చేతులారా చేసుకోలేదు, నేను అది మా తలరాతని మేము అనుకుంటున్నాము. మమ్మల్ని ఎంతోమంది బాధ పెడుతున్నారు. అయినప్పటికీ మేము దేవునికి అప్పచెప్పుకుంటున్నాము. ఎవరి ఈ పరిస్థితిని నేను పడ్డ పరిస్థితి ఏ కుటుంబంలో రాకూడదని, ఏ కుటుంబంలో ఎంత బాధ పడకూడదని నేను కోరుకుంటున్నాను. తనకి కష్టమైనా కూడా 5 ఏళ్ల పిల్లాడిని భర్త దగ్గర వదిలి దేశం దాటి బయటికి వెళ్ళి మరీ పనిచేసి ఆ డబ్బులు సంపాదించి అవి ఇంటికి పంపిస్తే ఆ ఇంటికి పంపించిన డబ్బులు కూడా ఉపయోగపడలేదు. అంటే ఎంత దారుణమైన స్థితిలో అవతల వ్యక్తి బాధ్యతను తీసుకోలేక, కొడుకుని చూసుకోలేక, అటు తాగుడికి బానిసై తన ఒంటికి కూడా ఎయిడ్స్ వ్యాధిని తెచ్చిపెట్టుకుని, అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పటికీ ఆవిడ ఆయన బాగోగులు కోరుకుంటోంది.